ఈ పాతనాథం ఫ్రిడ్జ్ అనమాట. ఇక్కడ టెంపరేచర్ ఫ్రిడ్జ్కి ఏదైనా కానీ టెంపరేచర్ అనేది ఇక్కడే ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఓకేనా, టెంపరేచర్ ఇది ఫ్రిడ్జ్ అని ఉంది కదా. ఫ్రిడ్జ్ అనేది ఏంటంటే ఇట్లా బటన్ అనేది ప్రెస్ చేస్తూ ఉండండి, మల్టిపుల్ టైం ప్రెస్ చేస్తూ ఉంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే 1 అనేది హై కూలింగ్ అండి. ఓకేనా, 7 అనేది లో కూలింగ్. మీడియం వచ్చేసి ఏంటంటే మినిమం 4 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇన్ కేసు మీరు లోపల ఏమైనా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ పెట్టారు, లేదంటే ప్రొడక్ట్స్ ఎక్కువ పెట్టారు అనుకుంటే 3-2 అనేది సమ్మర్ ఆర్ ప్రొడక్ట్స్ ఎక్కువ పెట్టినప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రీజర్ అన్నమాట, ఈ కంపార్ట్మెంట్. ఓకేనండి, ఇది ఫ్రీజర్ అనమాట. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇది -డిగ్రీస్ కాబట్టి 23 అనేది హై కూలింగ్, 15 అనేది లో కూలింగ్. ఓకే, మీడియం వచ్చేసి ఏంటంటే 18 ఆర్ 19 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇన్ కేసు మన లోపల ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టారు, ఐస్ క్రీమ్ అయ్యాన్ని పెట్టారు అనుకుంటే కనుక 22, 23 అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది వైఫై అనేది ఏంటంటే కంపల్సరీ మన మొబైల్లో ఎల్జీ థింక్అప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మెయిల్ పాస్వర్డ్ దానిలో యాడ్ చేస్తే అప్పుడు ఆపరేటింగ్ అనేది మన మొబైల్లో వస్తుంది. ఓకే, ఇక్కడ కాకుండా ఇది ఎక్స్ప్రెస్ కూల్ అనేది. ఎక్స్ప్రెస్ కూల్ అనేది ఏంటి అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పార్ట్ ఉంది కదా, ఈ కంపార్ట్మెంట్ మొత్తం అనేది ఏంటంటే ఫాస్ట్ కూలింగ్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం వాటర్ పెట్టాం, లేదంటే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మినిమం కూలింగ్ అంటే 45 మినిట్స్ టైం పడుతుంది. 45 మినిట్స్ కాకుండా మనకు త్వరగా ఫాస్ట్గా ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ ఫాస్ట్ కూలింగ్ కావాలి అనుకుంటే ఎక్స్ప్రెస్ కూల్ అని ఉంది కదా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేయగానే పక్కన ఇండికేషన్ వస్తుంది. అది మనమే మాన్యువల్గా ఆన్ చేసాం కాబట్టి మనమే మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాలి. అదే ఫాస్ట్ కూలింగ్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అనేది జరగదు. ఓకేనండి, ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ ఆల్సో ఫ్రీజర్ అనమాట ఈ కంపార్ట్మెంట్. ఓకే, ఇట్లా ప్రెస్ చేస్తే పక్కన ఇండికేషన్ వస్తుంది. అదే ఇండికేషన్ వచ్చింది అంటే ఎక్స్ట్రా ఫంక్షనింగ్ అనేది యాడ్ అయిందని ఇండికేషన్. ఓకేనా, ఇక్కడ లాక్ అని ఉంది. లాక్ అనేది ఏంటంటే డోర్స్కి ఎటువంటి లాక్ అనేది ఏమీ ఉండదు, అంటే 1 ఆఫ్ టైప్ చైల్డ్ లాక్. అంటే టెంపరేచర్ అనేది ఏంటంటే ఇండికేషన్ టెంపరేచర్ చేంజ్ చేసుకోకుండా ఉండటం కోసం లాక్ అనమాట. లాక్ అనేది 3 సెకండ్స్ హోల్డ్లో చేసి పెట్టారు అనుకోండి, పక్కన ఆప్షన్ వస్తుంది లాక్ అయిపోయింది. ఇక్కడ ఏది ప్రెస్ చేసినా కానీ మనకి చేంజ్ అవ్వదు. డీప్ అయినా కూడా అది జస్ట్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ మాత్రమే యాక్సెస్లోకి రాదు. ఓకే, మళ్ళీ మనం రిమూవ్ చేయాలి అనుకున్నా కానీ మళ్ళీ 3 సెకండ్స్ నొక్కి పట్టుకుంటే ఆ ఇండికేషన్ పోతుంది. అప్పుడు నార్మల్గా టెంపరేచర్ అని చేంజ్ చేసుకోవడం అవుతుంది. ఓకేనండి, ఫుల్ వారంటీ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. 1 ఇయర్ వచ్చేసి ఏంటంటే టోటల్గా ఉంటుంది. బ్రేక్ అయిన దానికి, కట్ అయిన దానికి, గ్యాస్ ఏమైనా లీక్ అయిన దానికి దానికి ఎటువంటి వారంటీ అనేది రాదు. ఓకేనా, ఇది వచ్చేసి ఐస్ ఫ్రీజర్, ఐస్ క్యూబ్స్ది. దీంట్లో వాటర్ పోస్తే దీంట్లో వచ్చేస్తుంది.